హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అండ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్టోరీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలానే మీరు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి అన్నట్టు అనుమానంగా చూస్తున్న భూమి దగ్గరకు ఒక్క ఉదుటున వెళ్ళి భూమి నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని తన మొహంలో మొహం పెట్టి, అడిగావు కదా 2 డేస్ బ్యాక్ ఏంటి లవ్ చేస్తున్నారా అని. లవ్ అన్న పదమే నా డిక్షనరీలో లేదు, ఇంకా రాదు కూడా. ఇంకా నీ గురించి నా మనసులో ఏమనుకుంటున్నానో తెలుసా? నువ్వు నాకు నా లస్ట్ తీర్చే ఆప్షన్లా కనిపిస్తున్నావు అని చెవిలో హస్కీగా అనగానే కోపంగా మారిపోతుంది భూమి మొహం. ఎంతలా అంటే ప్రతిరోజు నువ్వు కావాలి అనిపించే అంతలా. ఎవరి దగ్గర దొరకని ఎంజాయ్మెంట్ నీ దగ్గర దొరికే అంతలా. ఇంకా ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు నా పక్కన ఉండేంతలా అని విరాట్ అనగానే విరాట్ గుండెల మీద 2 చేతులు పెట్టి వెనక్కి తోసేసి, మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను సార్? ఆడపిల్ల ఆత్మాభిమానంతో ఉండడమే మీ దృష్టిలో తప్ప, దానిని ఇలా లస్ట్ అంటూ నా మీద తీర్చుకోవాలని చూస్తున్నారా? అసలు నేనేం పాపం చేశాను సార్? నా జీవితమే ఇంత, లేకపోతే ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప అని కన్నీళ్లతో ప్రశ్నిస్తూ ఇక విరాట్ దగ్గర ఉన్న ఎంతసేపు కూడా నోటి నుంచి తన మనసుని ముక్కలు చేసే మాటలే వస్తాయని అర్థమైపోవడంతో అక్కడే పడి ఉన్న చున్నీని తీసుకుని గుండెల మీద వేసుకుని ఏడుస్తూ ఆ రూమ్, ఆ తర్వాత ఛాంబర్ దాటి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఎన్ని రోజులు బట్టి నీ మీద ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాక, ఎందుకు నా బాడీ నీ వైపు అట్రాక్ట్ అవుతుందో తెలుసుకోలేక పిచ్చెక్కిపోతున్నా. కానీ నువ్వు నన్ను హర్ట్ చేసినా కూడా ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఒక మిషన్లా యాక్టివేట్ అయ్యే నా బాడీ నీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి నా బాడీలో అసలైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇక నాకు కావాల్సిన నీడ్ కూడా నీ దగ్గరే దొరుకుతుంది అని నా బాడీ నాకు ఇచ్చే సిగ్నల్స్ అని నాకు ఇందాకడ అర్థమయ్యేలా చేసింది. కాబట్టి ఇక నిన్ను వదిలేదే లేదు అని సైడ్ స్మైల్తో అనుకుంటూ భూమికి పంపించాల్సిన వర్క్తో పాటు పిఏగా తన డ్యూటీ ఇంకొక 1 అవర్ నుండి స్టార్ట్ అవ్వాలి అంటూ మెయిల్ చేసి భూమి వల్ల చెదిరిపోయిన డ్రెస్ని తీసి పడేసి ఇంకొక డ్రెస్ వేసుకుని తన పిఏగా మారిన భూమి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు అతడు. వెంకట్ భూమిని పిలిచి వెళ్తూ హిమని కూడా విరాట్ పిలిచాడు అని చెప్పడంతో తన వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా విరాట్ క్యాబిన్కి కదులుతుంది హిమ. అప్పటికే భూమి తన క్యాబిన్కి వెళ్ళిపోయి ఉండడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అడుగుతుంది. ఇదేంటి, ఈ భూమాత అయితే డైరెక్ట్గా డోర్ తీసుకుని వచ్చేస్తుంది, ఇప్పుడు ఎవరొచ్చారు అని అనుకుంటూ తలపైకెత్తిన విరాట్కి బెదురు చూపులతో తననే చూస్తూ కనిపించిన హిమాని చూసి, ఓ, ఈ అమ్మాయిని కూడా పిలవమని చెప్పాను కదా, ఇదెలా మర్చిపోయాను అనుకుంటూ కమ్ హిమ అంటూ నార్మల్ వాయిస్తో క్యాబిన్ లోపలికి రమ్మంటాడు. బెదురుగా లోపలికి వచ్చిన హిమ, సార్ రమ్మన్నారంట అని అడుగుతుంది. హా హిమ, నువ్వు ఇప్పటికీ ఆఫీస్లో జాయిన్ అయ్యి 10 డేస్ అయిపోతుంది కదా. ఈ 10 డేస్లో నీతో మాట్లాడమంటే నాకు అస్సలు టైం కుదరలేదు. ఇక్కడ అంతా నీకు పర్ఫెక్ట్గా ఉందా? వర్క్ నేర్చుకున్నావా అని అడుగుతాడు. హా సార్, మొదట్లో కొంచెం అలవాటు లేక ఇబ్బంది పడినా ఇప్పుడైతే నాకు పర్వాలేదు, బానే ఉంది అంటుంది. సరే అయితే, మనకి ఇబ్బంది లేదు కదా. మీ వాళ్ళు హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయిపోయారా అని అడుగుతాడు. ప్రజెంట్ అయితే మా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు సార్, మెడిసిన్ కోర్స్ తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని అంటుంది. ఓ, అలానా? మరి అమౌంట్ అది నీ దగ్గర సరిపోతుందా అని అనుమానంగా అడుగుతాడు అతడు. దానికి ఆమె, ప్రెజెంట్ అయితే డబ్బులతో ఇబ్బంది లేదు సార్, మీరు నాకు ఇస్తున్న జీతంతో నెల నెల ఇల్లు గడిచిపోతుంటే ముందు నాకు ఇచ్చిన అమౌంట్తో మా వాళ్ళ హాస్పిటల్స్ నీడ్స్, మెడిసిన్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా మిగిలిన డబ్బు వాళ్ళ ఆపరేషన్ కోసమే అట్టే పెట్టేశాను. ఇంకా నాకు డబ్బులతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సార్ అని కన్నీళ్లతో చెబుతూ 2 చేతులు జోడిస్తుంది.
స్టాప్ ఇట్ హిమ. ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అర్జెంటుగా నువ్వు ఏడు పాపై. నేను నిన్ను నార్మల్గా పిలిచి అడుగుతున్నాను తప్పించి ఇవన్నీ నీకు గుర్తు చేయాలని కాదు. ప్లీజ్ డోంట్ అండ్ ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెబుతాడు. విరాట్ హిమతో మాట్లాడినంతసేపు కూడా అసలు హిమతో తను 2 సార్లు ఇంటిమేట్ అయ్యాడు అని కూడా తను మర్చిపోయినట్టుగా ఓన్లీ హిమ కళ్ళల్లోకి మాత్రమే చూసి మాట్లాడడం గమనించిన హిమ మనసులో విరాట్ స్థానం ఇంకొక మెట్టు పైకి ఎక్కేస్తాడు. అలా అనడం మీ గొప్పతనం సార్. కానీ మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఎక్కడో బార్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ మందు సర్వ్‌గా చేస్తూ మిగిలిపోవాల్సిన నా జీవితాన్ని ఇప్పుడు ఒక అర్థం చూపించారు. మా వాళ్ళు కూడా నా చుట్టూనే ఉండేలా చూశారు. థాంక్ యూ వెరీ మచ్ సార్ అని విరాట్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. విరాట్ క్యాబిన్‌లోకి ఎవరెవరు వెళ్తున్నారా అంటూ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుంటున్న సుష్మాకి భూమి ఏడుస్తూ వెళ్ళిపోవడం, అలానే మరొక 10 నిమిషాలకు హిమ వెళ్ళడం, తను కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ రావడం చూస్తుంది. హిమ ఆనందబాష్పాలను భూమిలాగే ఏడుస్తుంది అనుకుని ఫిక్స్ అయిపోయి, తను చూసినది పూసగుచ్చినట్టుగా టీనాకి పంపించేసి, హమ్మయ్య! ఈ రోజుకి పని అయిపోయింది. ఈ మేడం ఈవినింగ్‌లో 20,000 కూడా ఇచ్చేస్తుంది అనుకో. ఇంకొక 20 డేస్, 10 డేస్ మనం బిందాస్‌గా గడిపేయొచ్చు అనుకుంటూ ఊహాలోకంలోకి పోతుంది కాసేపు సుష్మ. ఏమిటో ఈమె తంతు. తన క్యాబిన్‌కి వచ్చేసిన భూమి చైర్‌లో కూర్చుని టేబుల్ మీద తల వాల్చుకుని బాధగా తన తల్లిని తలుచుకుంటుంది. అమ్మా! నాకు అసలిక్కడ ఉండాలనిపించడం లేదు అమ్మా! అసలు నేను చేసిన తప్పేంటి? ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పా? అసలు ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అని కన్నీళ్లతో ఎదురుగా లేని తల్లిని ప్రశ్నిస్తుంది. నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపోతే అసలు చిన్నప్పటినుంచి ఈ నరకాన్ని నేను చూడకుండా ఉండేదాన్ని కదా. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నా మనసుని, నా శరీరాన్ని చిత్రహింసలు పెడుతున్నా నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే నెట్టుకు వస్తున్నాను అంటూ తన తల్లి తన వయసుకు రాకముందే తనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. అమ్మా! రోజూ నువ్వు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలు అన్నీ ఎందుకు చెబుతున్నావమ్మా? అని తనకి జడవేస్తున్న తల్లిని 10 ఏళ్ల భూమి ప్రశ్నిస్తుంది. దానికి ఆమె తల్లి, ఏం లేదు భూమి తల్లీ. మీరు అమ్మాయిలం మనం అమ్మాయిలమమ్మా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర అణకువగా, తీరికగా నడుచుకుంటేనే ఈ లోకం మనల్ని అంత గౌరవిస్తుంది. అంతేకాని విలాసవంతమైన రంగులకు, ఆర్భాటాలకు, హంగులకు లోబడి మన మనసు చలించేలా చేశామంటే ఎంత గౌరవంగా చూసిన వాళ్ళైనా సరే మనల్ని పాతాళానికి తొక్కేస్తారు. అంతవరకు పలానా అమ్మాయి చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉంది అని పొగిడిన వాళ్ళే పలానా అమ్మాయి ఎంత నీచమైన ఇలాంటి పని చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు? కన్న తల్లిదండ్రులకు తలవంపులు తేవడానికి తప్పించి అని మనల్ని నానా మాటలు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆడదాని మనసు చాలా చలితమైనది భూమి. అది మన ఆధీనంలో ఉన్నంతసేపే మనకి గౌరవం. ఏదైనా సరే కానీ ఒక్కసారి అది చలించడం మొదలుపెట్టిందంటే దానిని మనం అదుపులో పెట్టకపోతే అది మన మాట వినదు. మన నిగ్రహాన్ని ఆసాంతం తన కాలి కింద వేసి తొక్కేస్తుంది. ఇదొక్కటి చాలు మన ఆత్మాభిమానం దెబ్బతినడానికి, ఇంకా మన క్యారెక్టర్ పాతాళంలో పడిపోవడానికి. ఆడది అంటే ప్రతి మగవాడిలోనూ ఒక రకమైన గౌరవం, ఇంకా ఒక రకమైన భావం మాత్రమే ఉండాలి గానీ, మనం చూస్తే వాళ్లకు మన మీద చెడు దృష్టి పడేలాగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. నువ్వు అనుకోవచ్చు వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయగలం అమ్మా అని. కానీ వాళ్ళ మనసు చెదరాలన్నా, మనల్ని చేతులెత్తి దండం పెట్టేలాగా ఉండాలన్నా కూడా అది మన చేతిలోనే ఉంటుంది తల్లి. నువ్వు అందరినీ మంచిగా నవ్వుతూ పలకరిస్తూ, అందరినీ ఒకే రకంగా చూస్తూ, అందరి మనసులోనూ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడ్డావంటే చెడుగా చూసే వాళ్ళ దృష్టి కూడా నీ మీద ఒక గౌరవం ఏర్పడుతుంది. లేదు అలా కాకుండా నీ పొగరు, అహంకారంతో నీకు నచ్చినట్టుగా నీ ఒంటి తీరు మార్చుకున్నావంటే నిన్ను ఈ లోకం ఎంత నీచంగా ఊహించుకుంటుందో నువ్వు కలలో కూడా ఊహించలేవు తల్లి. అలాంటిది
చూడు తల్లి, ఈ లోకంలో ఆడది అంటే చాలా చిన్న చూపు. అలా అని అందరూ అలా ఉన్నారు అంటే దానికి కూడా నేను ఒప్పుకోను. ఆడదాన్ని గౌరవించే వాళ్ళు 100కి 50 మంది ఉంటే, మిగిలిన 50 మంది మనల్ని విమర్శించిన వాళ్ళే. కానీ వాళ్లకు తెలియదు కదా! విమర్శించడానికి వచ్చిన నోరు మనల్ని మనం మంచి పని చేసినప్పుడు పొగడడానికి రాదు అని. అందుకనే గుర్తుపెట్టుకో తల్లి, ఆడది ఎక్కడైనా తల వంచొచ్చు కానీ తన ఆత్మాభిమానానికి వస్తే మాత్రం అస్సలు తల వంచకూడదు. అది కట్టుకున్న భర్త దగ్గర నుంచి కన్న తండ్రి, కన్న బిడ్డ అయినా సరే ప్రతి ఒక్కరి దగ్గర తనకంటూ ఒక విలువ ఉంటుంది. ఆ విలువ లేని చోట ఆడది ఒక్క క్షణం కూడా ఉండడం అనవసరమే. నిజానికి మన మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఏ ఒక్కరి దగ్గర ఉంటుంది. కాకపోతే మనం ఈ ఆత్మాభిమానంతోనే నలుగురిలోనూ తలెత్తుకుని నిలబడగలుగుతాం. కడుపులో తినడానికి కూడు లేకపోయినా ఒంటి నిండా చుట్టుకోవడానికి గుడ్డ ఉంటే ఎలా అయితే మనకి సరిపోతుందో, అలాగే నలుగురిలోకి వెళ్ళాలంటే డబ్బు ఒకటే ముఖ్యం కాదు భూమి. నలుగురిలోకి వెళ్ళామంటే పలానా వాళ్ళ ఇంటి అమ్మాయి అని అందరూ కూడా మనల్ని గౌరవంగా చూడాలే కానీ, డబ్బు కోసం ఇలాంటి నీతి తక్కువ పనులు చేస్తుందా, ఇలాంటి ఆడది ఎక్కడైనా ఉంటుందా అన్న చెడ్డ పేరు మాత్రం మనం తెప్పించుకోకూడదు. దానికి భూమి, అదేంటమ్మా అలా అంటున్నావు, మరి బ్రతకడానికి డబ్బు కావాలి కదా అని అమాయకంగా ప్రశ్నిస్తుంది. చిట్టి తల్లి అంటూ భూమి నుదిటిన ముద్దు పెట్టి, నిజమే తల్లి, బ్రతకడానికి డబ్బు కావాలి, నేను కాదనడం లేదు. కానీ ఆ డబ్బు కోసం మన ఆత్మాభిమానాన్ని, మన క్యారెక్టర్ని దెబ్బతీసే పనులు చేయకూడదు అని అంటున్నాను. ఆ పూటకి వచ్చిన డబ్బుతో మనం ఆనందంగా సుఖంగా బ్రతికేయగలమేమో కానీ ఆ ఒక్క పూట చేసిన తప్పుడు పని వల్ల మన మీద పడిన మచ్చ జీవితాంతం తొలగిపోదు. ఎలా చెప్పాలంటే అంటూ పక్కనే ఉన్న భూమి పుస్తకాల నుంచి ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద పెన్నులో నుండి చిన్న ఇంకు చుక్క జల్లి, చూసావా భూమి, ఇప్పుడు ఈ తెల్ల కాగితం మీద ఈ మచ్చ నీకు కనిపిస్తుందా అని అడుగుతుంది. ఆ అమ్మా, ఇప్పటి వరకు పేపర్ చాలా నీట్గా ఉంది, కానీ ఇప్పుడు ఈ చుక్క కనిపిస్తుంది, నా దృష్టి మొత్తం ఈ చుక్క మీదకే వెళ్ళిపోతుంది అని అమాయకంగా చెబుతుంది. చూసావా, ఇప్పటి వరకు ఈ పేపర్ మొత్తం తిరిగిన నీ దృష్టి మొత్తం ఒక్కసారిగా ఈ పేపర్ మీద పడిన చుక్క మీదకే ఎలా వెళ్ళిపోయిందో, అలానే మనం ఇన్ని రోజులు బట్టి ఎంత గౌరవంగా బ్రతికినా, మనం ఏ చిన్న తప్పు చేసినా ఇన్ని రోజులు బట్టి ఉన్న గౌరవం పోయి ఆ గౌరవం స్థానంలోకి ఈ చుక్కలాంటి తప్పే అందరికీ కనిపిస్తుంది. అప్పుడు ఇన్ని రోజులు చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళే మనల్ని అసహ్యంగా, నీచంగా చూస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర మనం తల వంచుకుని నిలబడాలి. అందుకనే ఈ తెల్ల కాగితాన్ని మన మనసులా భావించి, మన మనసుకు నచ్చిన రాతలు రాసుకుని అవి మన జీవితానికి ఉపయోగపడేలా చేసుకోవాలి. గానీ ఈ తెల్ల కాగితం మీద మిగిలిన చుక్కలా మనం తప్పు చేయకూడదు. నలుగురిలోనూ దోషిగా నిలబడకూడదు. దానికి నీకు ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే ఇప్పుడు అర్థం కాదు తల్లి. నువ్వు ఎదిగే కొద్దీ నీకు బాగా అర్థమవుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో భూమి, డబ్బు ఒక్కటే మన జీవితం కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఈ సమాజంలో డబ్బుకు మాత్రమే గౌరవం. ఆ డబ్బు నువ్వు నిజాయితీగా సంపాదించావా, నీ క్యారెక్టర్ అందనంత ఎత్తులో నిలబడుతుంది. లేదు, అదే డబ్బు అని ముఖ్యం అని నీ జీవితానికి మంచి తెచ్చే పనులు చేయకుండా మచ్చ తెచ్చే పనులు చేశావంటే నీ దగ్గర డబ్బు ఎంత ఉన్నా సరే ఆ మచ్చనే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. నీ ఎదురుగా నీ డబ్బును చూసి నిన్ను పొగిడిన వాళ్ళే నువ్వు పక్కకు ఒత్తికెళ్ళిన వెంటనే అదే డబ్బు కూడా వాళ్ళ కంటికి కనిపించదు. నువ్వు చేసిన తప్పే వాళ్ళ కళ్ళల్లో మెదిలి నీ గురించి చాలా చెడుగా, తప్పుగా మాట్లాడుకుంటారు. అందుకనే నేనేం చెప్తున్నానో గుర్తుపెట్టుకో తల్లి. ఈ డబ్బున్న వాళ్ళకన్నా లేని పేదరికంలో ఉన్న వాళ్ళనైనా పుట్టాలి గాని అస్సలు మధ్యతరగతిలో ఉన్న వారిలా పుట్టకూడదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. అలానే పేదరికంలో వాళ్ళు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ మన మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు చూసావు, మనం అటు వెళ్ళలేము, ఇటు దిగలేము. మనమే అందరి కళ్ళకు కనిపిస్తాము. మనం చేసినవే అందరి దృష్టికి వెళ్తాయి. అందుకనే ఆడదానికి ఏమి ఉన్నా లేకపోయినా ఆత్మాభిమానం బాగా ఉండాలి. తిండి లేకపోయినా సర్దుకుపోవచ్చు గానీ మన ఆత్మాభిమానానికి దెబ్బతినేలా మాత్రం మనం నడుచుకోకూడదు.
మనల్ని గౌరవించలేని చోట మన ఆత్మాభిమానాన్ని వాళ్ళ కాళ్ళ కింద తొక్కి పడేయాలి అనుకున్న వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. లేదా వాళ్ళ నుండి పక్కకు తప్పుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని మన అభిమానాన్ని చంపుకుని కోసం లేదా ఇంకేమైనా అవసరాల కోసం వాళ్ళ కాళ్ళ కింద ఉన్నామంటే మన బ్రతుకుకి అర్థమే ఉండదు. భూమి, బాగా గుర్తుపెట్టుకో అమ్మా! ఆడదానికి ఆత్మాభిమానమే అందం. ఒక్కొక్కసారి కట్టుకున్న భర్త ముందు కూడా ఈ అభిమానం నిలబడదు. అప్పుడు కూడా మనం అతడికి అర్థమయ్యేలా చెప్పాలి. మన విలువ అతడికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. దానికోసం మనం ఎంతవరకు వెళ్ళినా పర్వాలేదు. దానికోసం అతడితో చావు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ, అతడు ఆడమన్నట్టుగా ఆడి, అతడికి నచ్చినట్టుగా మారి, అతని దృష్టిలో కూడా దిగజారిపోకూడదు. మనం నమ్మిన వాళ్ళైనా వెన్నుపోటు పొడుస్తారేమో గాని, మనం నమ్ముకున్న ఆత్మాభిమానం మాత్రం ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టదు. ప్రతి ఒక్కరి దగ్గర నిజాయితీగా ఉండి, మీ ఆత్మాభిమానానికి భంగం కలగకుండా ఉండేలా చూడు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అందనంత ఎత్తులో నిలబడతారు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఒక గౌరవప్రదమైన స్థాయిలోనే చూస్తారు తప్పించి, నిజంగా ఒక ఆలోచన కూడా నీ మీద వాళ్ళకి రాదు. నేను చెబుతున్నది అర్థమవుతున్నాయి కదా తల్లీ! అంటూ భూమి తల నిమురుతూ లాలనగా అడుగుతుంది ఆవిడ. తన తల్లి చనిపోయిన తర్వాత కూడా భూమి తన సవతి తల్లి దగ్గర తను ఏం చెప్పినా చేయకుండా తల్లి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో ఆచితూచి ఆలోచించి చేసేది. అదే తన పిన్నికి నచ్చేది కాదు. తన పిన్ని చెప్పినవి కళ్ళున్న గుడ్డిదానిలా చేయకపోవడం వల్లే తన పిన్నికి శత్రువుగా మారిపోయింది. అప్పుడు కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని నమ్ముకున్నది కాబట్టే తన పిన్ని దృష్టిలో ఇప్పటికీ కూడా ఒక చేతకాని దానిలా నిలబడిపోయింది. ఒకానొక సమయంలో తన పిన్ని చెప్పిన పని చేయనందువల్లే ఇప్పుడు తను ఈ రకంగా అయినైనా నిలబడింది గానీ, లేకపోతే ఈ భూమి ఎప్పుడో మట్టిలో కలిసిపోయేదే అని తలుచుకుంటూ తల్లి చెప్పిన ఆత్మాభిమానాన్ని నమ్ముకున్నది. దాన్నే ఆవిడ లేకపోయినా ఆవిడ మాటలను నమ్ముతూ, ఆవిడ చెప్పిన బాటలోనే నడుస్తూ ఇప్పటి వరకు వచ్చింది. అదే తన పిన్నికి నచ్చేది కాదు. అదే తన పిన్ని విషయంలోనూ చేసి తన పిన్ని దృష్టిలో శత్రువుగా మారిపోయింది. ఇప్పుడు విరాట్ దృష్టిలో కూడా అలానే చేసి తనలోని తెలియకుండానే పంతాన్ని రెచ్చగొడుతుంది అని తెలిసినా తన అభిమతాన్ని మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడలేదు. తల్లి చెప్పిన మాటలను మర్చిపోలేదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్! భూమి ఎందుకు అంత మొండిగా విరాట్ దగ్గర ఉంటుందో, ఇప్పటికీ కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని వదులుకోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదో, తన తల్లి చెప్పిన మాటలను పాటిస్తున్నది కాబట్టే, తను తన క్యారెక్టర్‌ని తగ్గించుకోవడానికి ఒప్పుకోదు కాబట్టే, అందరి దగ్గర ఆ రకంగా నిలబడుతుంది.